This video is brought to you by AKSIAS. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈ యొక్క లోకాయుక్త. రీసెంట్గా లోకాయుక్త గురించి మనకి న్యూస్ పేపర్లో వచ్చింది స్టూడెంట్స్. అసలు ఈ లోకాయుక్త గురించి రీసెంట్గా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కాన్సెప్ట్ ఏంటి, అసలు ఎందుకు ఇంత కాంట్రవర్సీగా మారింది లోకాయుక్త? రీసెంట్గా ఈ యొక్క లోకాయుక్త కేరళ గవర్నమెంట్కి సంబంధించినటువంటి లోకాయుక్తకు రిలేటెడ్ ఒక ఆర్డినెన్స్ని తీసుకోవడం జరిగింది. ఆర్డినెన్స్ని తీసుకోవడం జరిగింది. ఏంటి ఆర్డినెన్స్ అంటే, ఈ యొక్క ఆర్డినెన్స్ ద్వారా లోకాయుక్త ఇచ్చేటటువంటి రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క రిపోర్టుని ప్రభుత్వము యాక్సెప్ట్ చేయొచ్చు లేదా రిజెక్ట్ అయినా చేయొచ్చు అన్నమాట. ఇంతకుముందు లోకాయుక్త రిపోర్ట్ ప్రకారము యాక్సెప్ట్ చేసి ఖచ్చితంగా ఆ లోకాయుక్త ఏవైతే సూచిస్తుందో దాన్ని ఫాలో చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే యాజ్ అన్ ఆస్పిరెంట్గా మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు కేరళ తీసుకొచ్చినటువంటి ఈ యొక్క ఆర్డినెన్స్ ఏదైతే ఉందో, ఆర్డినెన్స్ అంటే మనం టెంపరరీ లా అంటాం. ఆర్డినెన్స్ అంటే మనం టెంపరరీ లా అంటాం స్టూడెంట్స్. టెంపరరీ లా అని అంటాం అన్నమాట ఆర్డినెన్స్. ఆర్డినెన్స్ యొక్క మ్యాక్సిమం డ్యూరేషన్ ఎంత ఉంటుంది మనకి? 6 months 6 weeks. ఆర్డినెన్స్ యొక్క మ్యాక్సిమం డ్యూరేషన్ 6 months 6 weeks ఉంటుంది. బట్ ఏమైనప్పటికీ కూడా ఈ విధంగా కేరళ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఈ ఆర్డినెన్స్ని ఇటీవల గవర్నర్ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ అనేది కేరళలో ఉన్నటువంటి లోకాయుక్త యొక్క పవర్స్, అధికారాలు పెంచే విధంగా ఉందా, అధికారాలు తగ్గించే విధంగా ఉందా? ఈజీగా చెప్పొచ్చు మనము. ఈ యొక్క కేరళ తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ ఏదైతే ఉందో, ఈ ఆర్డినెన్స్ లోకాయుక్త యొక్క అధికారాలు తగ్గించే విధంగా ఉంది. మరి కేరళ ప్రభుత్వం ఏం చెప్తుందంటే కనుక, కేరళ ప్రభుత్వం చెప్తున్న వ్యూ ఏంది? కొన్నిసార్లు లోకాయుక్త ఏం చెప్తుంది? ఒక మినిస్టర్ని తొలగించమని చెప్తుంది, లేదా చీఫ్ మినిస్టర్ అయినా తొలగించమని చెప్పే అవకాశం ఉంది. ఇలా చెప్పడం అనేది కాన్స్టిట్యూషన్ వైజ్గా, అంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టు అవుతుంది. ఎందుకంటే మంత్రుల్ని తొలగించమని చెప్పేసి, లేదా ముఖ్యమంత్రిని తొలగించమనేటటువంటి అధికారం అనేది ఈ సంస్థకి ఎలా ఇస్తాం అని చెప్పేసి కేరళ ప్రభుత్వం వాదిస్తున్నటువంటి అంశం అన్నమాట. మరి విపక్షాలు, అపోజిషన్ పార్టీస్ ఏమంటున్నాయంటే కనుక, ఈ విధంగా లోకాయుక్త యొక్క అధికారాలు తగ్గించడం అనేది ఈ యొక్క నెపోటిజం, ఈ యొక్క అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు ఎక్కువగా ఈ యొక్క ఫేవర్ చేసే అవకాశం ఉంటుంది. దీని గురించి అపోజిషన్లో ఉన్నటువంటి కాంగ్రెస్ విపరీతంగా విమర్శించింది. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు కేరళ ప్రభుత్వం ఏ చట్టానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చింది? లోకాయుక్త చట్టానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీనివల్ల లోకాయుక్త యొక్క అధికారాలు పెరిగాయా తగ్గాయంటే తగ్గాయని మీరు చెప్పొచ్చు. ఇప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, మన భారతదేశంలో ఈ యొక్క కరప్షన్ రిలేటెడ్, అంటే ఈ యొక్క అవినీతికి సంబంధించినటువంటి కేసులను ఎవరైనా వాళ్ళ దృష్టికి వస్తే కనుక ఈ యొక్క కేసులను విచారించేటటువంటి సంస్థలు భారతదేశ వ్యాప్తంగా అయితే కనుక మనకి లోక్పాల్ అనే సంస్థని ఈ యొక్క అవినీతిని తగ్గించడానికి ఏర్పాటు చేసుకున్నాం. అదే రాష్ట్ర స్థాయిలో అయితే కనుక మనము లోకాయుక్త అనే సంస్థని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన భారతదేశం మొత్తానికి కూడా లోక్పాల్ నియమ నిబంధనలు, లోక్పాల్ రూల్స్ అనేవి దేశం మొత్తానికి కూడా సేమ్గా ఉంటాయి. కాకపోతే లోకాయుక్త యొక్క నియమ నిబంధనలు మాత్రం రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఇట్ డిఫర్స్ ఫ్రమ్ ద స్టేట్ టు స్టేట్. రాష్ట్రం నుండి రాష్ట్రానికి మారుతూ ఉంటాయి స్టూడెంట్స్ ఈ యొక్క లోకాయుక్త నిబంధనలు అనేవి. మరి ఈ విధంగా మనకి లోకాయుక్త అనేవి ఉన్నాయి కదా. మరి ఈ టాపిక్లో, ఈ న్యూస్లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే, అసలు ఈ యొక్క లోకాయుక్త అనేది న్యూస్లో ఎందుకు ఉంది? ఆల్రెడీ మీకు చెప్పేశాను. న్యూస్లో ఎందుకు ఉందంటే కనుక, కేరళ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకోవడం జరిగింది. అసలు ఈ యొక్క లోకాయుక్త యొక్క కాన్సెప్ట్స్ ఫస్ట్ ఏ విధంగా వచ్చింది? ఈ యొక్క ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్, మొదటి పరిపాలనా సంఘం యొక్క సంస్కరణలు, సెకండ్ ARC ఏం చెప్పింది, దాంతోపాటు వివిధ కమిటీలు ఏం రికమెండ్ చేసినాయి, దాని తర్వాత ఈ యొక్క లోక్పాల్ యొక్క పరిధి ఏంది, అలానే ఈ యొక్క లోక్పాల్లో ఉండేటటువంటి సభ్యుల సంఖ్య, లోక్పాల్కు ఉన్నటువంటి పరిమితులు ఏంది, లిమిటేషన్స్, ఈ యొక్క లోక్పాల్ యొక్క ఆవిర్భావం గురించి, అంటే ఇండియాలో యొక్క ఓంబడ్స్మన్ వ్యవస్థ. ఓంబడ్స్మన్ అంటే మీనింగ్ ఏంది? మనకి ఏదైనా వ్యవస్థ పైన కంప్లైంట్స్ ఉంటే కనుక కంప్లైంట్స్ని స్వీకరించేదాన్ని ఓంబడ్స్మన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు బ్యాంక్ మేనేజర్ పైన కంప్లైంట్ ఉందనుకోండి, అప్పుడు బ్యాంక్ ఓంబడ్స్మన్ ఉంటారనమాట. వాళ్ళ కంప్లైంట్ చేస్తే ఆ మేనేజర్ పైనటువంటి కంప్లైంట్ని వాళ్ళు పరిశీలిస్తారనమాట. ఈ విధంగా వ్యవస్థ పైన ఏదైనా కంప్లైంట్స్ ఉంటే కనుక ఆ కంప్లైంట్స్ని పరిశీలించేటటువంటి ఒక ప్రోగ్రామే, దాని పేరే ఓంబడ్స్మన్ అంటారు. మరి
ఈ యొక్క లోక్పాల్కి సంబంధించినటువంటి వివిధ కమిటీలు, దాంతోపాటు ఈ యొక్క రాష్ట్రాలలో లోకాయుక్తాలు ఏ విధంగా పనిచేస్తుంటాయి, దాంతోపాటు ఇప్పుడు కేరళ ప్రభుత్వము ఎలాంటి అంశాలను ఈ యొక్క ప్రతిపాదించింది, ఏ వేటిని సవరణ తీసుకురావడానికి ట్రై చేసింది అనేది మనం డిస్కస్ చేస్తాం. ఓకే, మరి ఈ విధంగా మనం చూసినట్టయితే కనుక ఫస్ట్ ఈ యొక్క లోకాయుక్త కేరళకు సంబంధించినటువంటి ఈ కాంట్రవర్సీ జరిగింది అని మీకు చెప్పాను. ఈ యొక్క లోకాయుక్తలకు సంబంధించినటువంటి చట్టాలు రాష్ట్రం నుండి రాష్ట్రానికి చేంజ్ అవుతుంటాయి. అంటే రాష్ట్రము ఆ రాష్ట్రంలో తమ రాష్ట్రంలో లోకాయుక్త ఏ విధంగా పనిచేయాలి అనేది ఆ రాష్ట్రమే చట్టాలు చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. లోక్పాల్కి సంబంధించి మాత్రం దేశం మొత్తం కూడా ఒకే రకమైనటువంటి చట్టాలు ఉంటాయి స్టూడెంట్స్. మరి ఈ యొక్క లోకాయుక్తాలకు సంబంధించినటువంటి చట్టం ఏ ఇయర్లో వచ్చింది? 2013లో వచ్చింది. లోక్పాల్ ఏమో దేశవ్యాప్తంగా, దాంతోపాటు లోకాయుక్త ఏమో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసుకున్నాం. ఏదైనా సరే ఒక సంస్థ ఈ విధంగా చట్టం ద్వారా ఏర్పడితే కనుక దాన్ని మనం చట్టబద్ధ సంస్థ అంటారు. ఇంగ్లీష్లో దాన్ని మనం స్టాచ్యూటరీ బాడీస్ అంటాం. నేను మీకు పాలిటీలో చాలాసార్లు చెప్పాను, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 3 రకాలైనటువంటి, అంటే మన భారతదేశ ప్రభుత్వంలో 3 రకాలైనటువంటి సంస్థలు ఉన్నాయని. కొన్ని సంస్థలేమో భారతదేశ రాజ్యాంగంలో ప్రస్తావించబడినటువంటి సంస్థలు, వీటిని మనం కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటాం. కాన్స్టిట్యూషనల్ బాడీస్. కొన్ని సంస్థలేమో చట్టబద్ధంగా ఏర్పడ్డాయి, వీటిని మనం స్టాచ్యూటరీ బాడీస్ అంటాం. స్టాచ్యూటరీ బాడీస్. కొన్ని సంస్థలేమో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ యొక్క ఏర్పడినటువంటి సంస్థలు, వాటిని మనము ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ బాడీస్ అంటారు. ఎగ్జిక్యూటివ్ బాడీస్. ఓకే, కార్యనిర్వాహక సంస్థలు. ఈ విధంగా మన దేశంలో ఉన్నటువంటి సంస్థలు, వీటిని ఈ విధంగా మనం వర్గీకరించవచ్చు, క్లాసిఫికేషన్ చేయవచ్చు. ఇప్పుడు లోక్పాల్ అనేది దేనికి సంబంధించింది? స్టాచ్యూటరీ బాడీకి సంబంధించింది. అదే కాన్స్టిట్యూషనల్ బాడీ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అటార్నీ జనరల్ కానీ, ఫైనాన్స్ కమిషన్ కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ, ఇలాంటి కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏవైతే ఉంటాయో మీరు కమెంట్ చేయండి. ఓకే, కమెంట్లో ఇంక్లూడ్ చేయండి. దాని తర్వాత ఈ యొక్క వీళ్ళు ఏం చేస్తారు? ఓంబడ్స్మన్ లాగా వ్యవహరిస్తారు. ఓంబడ్స్మన్ అంటే ఈ యొక్క వ్యవస్థ మీద వచ్చేటటువంటి కంప్లైంట్స్ని వీళ్ళు పరిశీలిస్తారు. ఈ యొక్క లోక్పాల్ అనేది ఈ యొక్క ప్రైవేట్ కంపెనీలలో ఉండేటటువంటి ఏదైతే కరప్షన్ ఉంటుందో అది వీళ్ళ పరిధిలోకి రాదు. లోక్పాల్ కానీ లోకాయుక్త కానీ వీళ్ళు విచారించేటటువంటి కేసులు ఏవైతే ఉంటాయో అవి కేవలం ఈ యొక్క ప్రభుత్వ ఆఫీసులలో, ప్రభుత్వ కార్యాలయాల్లో ఏదైతే కనుక కరప్షన్ ఉంటుందో ఆ కరప్షన్ మాత్రమే వీళ్ళు దానికి సంబంధించినటువంటి డీల్ చేస్తారన్నమాట. మరి ఈ యొక్క జ్యూరిస్డిక్షన్ లోక్పాల్ యొక్క పరిధి ఏ విధంగా ఉంటుంది అంటే, ఎవరిపైన ఉన్నటువంటి ఈ యొక్క అవినీతి ఆరోపణలు వాళ్ళు విచారించవచ్చు అంటే కనుక ఈ యొక్క లోక్పాల్ పరిధి అనేది ప్రైమ్ మినిస్టర్ లేదా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులపైన ఏవైనా సరే కరప్షన్ ఛార్జెస్ వచ్చినా, లేదా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వంలోని గ్రూప్ ఏ నుంచి గ్రూప్ డి ఆఫీసర్స్ పైన వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు అనేవి ఈ యొక్క లోక్పాల్ పరిధిలోకి వస్తుంటాయి స్టూడెంట్స్. దాంతోపాటు ఈ యొక్క పార్లమెంటు ఏదైనా చట్టం ద్వారా ఒక సంస్థను ఏర్పాటు చేసింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాబార్డ్ కానీ లేదా ఆర్బీఐ కానీ, అంటే చట్టబద్ధ సంస్థల్లో కూడా ఏదైనా అవినీతి జరిగినట్టయితే అవి కూడా ఈ యొక్క లోక్పాల్ పరిధిలోకి వస్తుంటుంది అనమాట. అలానే ఎన్జిఓలు కానీ, ట్రస్టులు కానీ ఏవైనా సరే విదేశీ సహాయాన్ని తీసుకుంటున్నాయి అనుకోండి, ఫారిన్ ఫండింగ్ని తీసుకుంటున్నాయి అనుకోండి, అవి కూడా మనకి లోక్పాల్ పరిధిలోకి వస్తుంటాయి అన్నమాట. ఈ విధంగా లోక్పాల్ పరిధి అనేది ఉంది. సో ఇప్పుడు మీకు అర్థం కావాల్సింది ఏంటంటే లోక్పాల్ పరిధి ఏ విధంగా ఉంది, లోక్పాల్ పరిధిలోకి ఎవరెవరు వస్తారు అని మీకు చెప్పాను కదా. ఈ యొక్క సంస్థలు ఏవైతే కనుక విదేశీ సహాయాన్ని 10 లక్షల కన్నా ఎక్కువ తీసుకుంటున్నాయో అవి కూడా వాళ్ళు కూడా లోక్పాల్ పరిధిలోకి వస్తుంటారనమాట. దాంతోపాటు లోక్పాల్ సభ్యులు కూడా ఈ యొక్క లోక్పాల్ పరిధిలోకి వస్తారు. ఎందుకంటే లోక్పాల్ సభ్యుల్ని కూడా మనం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నాం కాబట్టి. ఈ విధంగా లోక్పాల్ యొక్క పరిధి ఏంది, జ్యూరిస్డిక్షన్ ఏంది మనం డిస్కస్ చేసుకున్నాం కదా. దాని తర్వాత పవర్స్ ఆఫ్ లోక్పాల్. ఈ యొక్క పవర్స్ ఆఫ్ లోక్పాల్ ఏంటంటే, ఎవరైనా ప్రభుత్వ ఆఫీసులో ఉన్నటువంటి అవినీతి గురించి లోక్పాల్కు ఒకవేళ కంప్లైంట్ వస్తే కనుక ఆ కంప్లైంట్ని విచారించి ఈ యొక్క ప్రైమరీ ఎంక్వైరీ, అంటే స్టార్టింగ్లో ఉండాల్సినటువంటి ఈ యొక్క ఎంక్వైరీని ఎన్ని డేస్లో ఫినిష్ చేయాలి? 90 డేస్లో ఆ ఎంక్వైరీని ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ ఎంక్వైరీలో ఆ వ్యక్తి నిజంగానే తప్పు చేసినట్టు తేలిందనుకోండి, అప్పుడు ఆ వ్యక్తిని ఏ చట్టం ద్వారా శిక్షిస్తారంటే కనుక ఈ యొక్క ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ ద్వారా ఏదైతే యాక్ట్ ఉందో ఆ చట్టం ద్వారా ఆ యొక్క వ్యక్తులను శిక్షించడం జరుగుతుంది స్టూడెంట్స్. ఇవి లోక్పాల్కు ఉన్నటువంటి పవర్స్. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లోక్పాల్ యొక్క ప్రైవేట్ సంస్థల్లో ఉన్నటువంటి అవినీతిని కూడా డీల్ చేస్తుందంటే డీల్ చేయదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం ప్రభుత్వ సంస్థల్లో ఉన్నటువంటి ఈ యొక్క అవినీతికి సంబంధించినటువంటి కేసులను మాత్రమే ఇది విచారణలోకి తీసుకుంటుంది. దాని తర్వాత లిమిటేషన్స్. ఈ యొక్క లోక్పాల్కి సంబంధించినటువంటి లిమిటేషన్స్ ఏమున్నాయి? లిమిటేషన్ ఏంటంటే, ఈ యొక్క
ఓకే. సో ప్రెసిడెంట్ని కానీ లేదా ప్రైమ్ మినిస్టర్ కానీ వీళ్ళపైన అవినీతికి సంబంధించినటువంటి కేసుల్ని మాత్రం టేకప్ చేస్తుంది, కానీ వీళ్ళను ఆ యొక్క ఏదైతే పొజిషన్ ఉంటుందో ఆ యొక్క హోదా నుంచి తప్పించేటటువంటి అధికారం లోక్పాల్కి లేదు. కేవలం లోక్పాల్ ఆ యొక్క అవినీతి ఏదైనా జరిగితే కనుక ఈ సంబంధించి అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో కానీ లేదా ఏదైనా మంత్రికి సంబంధించినటువంటి అవినీతిని మాత్రం విచారిస్తుంది తప్ప ఆ మంత్రిని కానీ ప్రధానమంత్రిని కానీ తొలగించేటటువంటి అధికారం లోక్పాల్కు లేదు. ఇన్ని రోజులు కేరళ లోకాయుక్తకు ఉండేదన్నమాట. మంత్రిని కానీ ముఖ్యమంత్రిని కానీ మీరు తొలగిపోండి అని చెప్పేటటువంటి అధికారం ఉండేది. ఇప్పుడు దాన్నే కేరళ ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపంలో సవరణ చేసిందనమాట. సో దాంతోపాటు ఈ యొక్క ప్రధానమంత్రి అంతర్జాతీయ సంబంధాల విషయంలో ఏవైనా నిర్ణయాలు తీసుకున్నా, లైక్ ఇప్పుడు మనకు రఫేల్ ఫైటర్ జెట్స్ ఉంది కదా, ఇలాంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవేవి కూడా లోక్పాల్ పరిధిలోకి రావు. ఏవైతే కనుక స్పేస్ అంతరిక్ష సంబంధానికి లేదా అటామిక్ ఎనర్జీ, దాంతోపాటు ఇంటర్నేషనల్ రిలేషన్స్, వీటికి సంబంధించినటువంటి అంశాలు ఏవి కూడా లోక్పాల్ పరిధిలోకి రావు. ఇవి లోక్పాల్కు ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి లిమిటేషన్స్, అంటే పరిమితులు అన్నమాట. మరి లోక్పాల్లో ఉన్నటువంటి కాంపోజిషన్స్, లోక్పాల్లో ఉన్నటువంటి సభ్యులు ఏ విధంగా ఉంటారు? లోక్పాల్లో ఉన్న సభ్యులు ఎవరంటే కనుక ఈ యొక్క భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లేదా సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తి, సుప్రీంకోర్టు జడ్జ్, లేదా ఈ యొక్క రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి అయినా ఉండొచ్చు. దాంతోపాటు ఒక ప్రముఖ న్యాయ కోవిదుడు, ఎమినెంట్ పర్సన్ అంటారు అన్నమాట. అంటే చట్టాలపైన మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి, గొప్పగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని. సో ఈ విధంగా ఈ యొక్క చైర్పర్సన్ నియమిస్తారు. అంటే సీజేఐ అయినా ఉండొచ్చు, లేదా గతంలో పనిచేసినటువంటి సీజేఐ ప్రధాన న్యాయమూర్తి అయినా ఉండొచ్చు, లేదా ఈ యొక్క సుప్రీంకోర్టు జడ్జి అయినా ఉండొచ్చు, లేదా గతంలో సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసినటువంటి వ్యక్తి అయినా సరే ఈ యొక్క లోక్పాల్కి చైర్మన్గా ఉండొచ్చు. మ్యాక్సిమం లోక్పాల్లో 8 మంది సభ్యులు ఉంటారు. ఈ 8 మంది సభ్యుల్లో 4 సభ్యులు ఈ యొక్క జుడిషియల్ సైడ్ అంటే న్యాయ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఇందులో మళ్ళీ ఖచ్చితంగా 8 మందిలలో ఈ యొక్క 8 మెంబర్స్లో 4 మెంబర్స్ అంటే 50% షుడ్ బిలాంగ్ టు ఎస్సీ ఎస్టీ అండ్ ఉమెన్ అండ్ ఓబీసీ. ఓకే. సో మైనారిటీస్ అంటే ఈ 5 కేటగిరీల్లో మైనారిటీస్ ఆర్ ఉమెన్ అంటే ఉమెన్ మైనారిటీ అలా అయినా ఇవ్వచ్చు. అంటే వీళ్ళకి సంబంధించినటువంటి రిజర్వేషన్స్ లోక్పాల్లో ఉన్నాయా లేదా అంటే ఎస్, లోక్పాల్ సంస్థ తన యొక్క సభ్యుల విషయంలో కూడా 50% రిజర్వేషన్ని పాటించాల్సి ఉంటుంది. ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి లోక్పాల్కి అధ్యక్షత వహిస్తున్న ఎవరంటే గతంలో సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసినటువంటి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్, పిసి ఘోష్ ప్రస్తుతం ఈ యొక్క లోక్పాల్కి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు స్టూడెంట్స్. ఇది మనకు లోక్పాల్కి సంబంధించినటువంటి కాంపోజిషన్, నిర్మాణం. మరి మన భారతదేశంలో ఇలా ఈ యొక్క కరప్షన్ గురించి అంటే అవినీతి గురించి ఒక ఓంబడ్స్మన్ వ్యవస్థ ఉండాలని చెప్పేసి మన భారతదేశంలో హిస్టారికల్గా చారిత్రాత్మకంగా 1809 నుంచి కూడా ఈ యొక్క ఓంబడ్స్మన్ వ్యవస్థ ఫస్ట్ స్వీడన్లో స్టార్ట్ అయింది. స్వీడన్ ఈ యొక్క నార్వే స్వీడన్ ఫిన్లాండ్ వీటిని ఏమంటామంటే మనం స్కాండినేవియన్ కంట్రీస్ అంటారు. ఈ దేశంలో హ్యాపీనెస్ ఎక్కువగా ఉండడం, కరప్షన్ తక్కువగా ఉండడం, దాంతోపాటు జెండర్ ఈక్వాలిటీ అలానే మహిళా సాధికారికత ఎక్కువ ఉండడం జనరల్గా మనం అబ్జర్వ్ చేస్తుంటాం. ఏదేమైనప్పటికీ కూడా స్వీడన్లో 1809లో స్టార్ట్ అయినటువంటి ఈ వ్యవస్థ ఈ యొక్క సెకండ్ వరల్డ్ వార్, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ యొక్క ఓంబడ్స్మన్ వ్యవస్థ అనేది విపరీతంగా పెరిగి దాని తర్వాత మన ఇండియాలో మన భారతదేశంలో 1960 దశకంలో ఇలాంటి ఓంబడ్స్మన్ వ్యవస్థ ఒకటి ఉంటే బాగుంటుందని ప్రపోజ్ చేసినటువంటి అప్పటి లా మంత్రిత్వ శాఖ మంత్రి ఎవరంటే ఏకే సేన్, అశోక్ కుమార్ సేన్. దాని తర్వాత పరిణామ క్రమంలో మనకి ఎల్ఎం సింఘ్వి కమిటీ అని మీరు చదువుంటారు. లోకల్ బాడీస్ అంటే స్థానిక ప్రభుత్వాల విషయంలో అలాంటి ఆ సంస్థలకి అంటే స్థానిక ప్రభుత్వాల్లో ఎలాంటి సంస్కరణలు తీసుకొస్తే బాగుంటుంది అని ఒక కమిటీ వేశాం కదా. అశోక్ మెహతా కమిటీ, ఎల్ఎం సంఘవి, అలానే బలవంతరాయ్ మెహతా కమిటీ, జీవీ రావు కమిటీ, హనుమంతరావు కమిటీ, ఇలాంటి కమిటీస్ ఉన్నాయి కదా. అందులో ఒకనొక కమిటీకి ఈ యొక్క ఎల్ఎం సింఘవి అధ్యక్షత వహిస్తారు. ఈ యొక్క ఎల్ఎం సింఘవియే ఫస్ట్ ఈ యొక్క లోక్పాల్ లోకాయుక్త అన్న పదాలని వాడినటువంటి వ్యక్తి. లోక్పాల్ లోకాయుక్త పదాలను వాడినటువంటి వ్యక్తి ఎవరు? ఎల్ఎం సింఘవి. అలానే ఈ యొక్క ఏ కమిటీలు మన భారతదేశంలో లోక్పాల్ ఉండాలని రికమెండ్ చేసినాయంటే కనుక మన భారతదేశంలో పరిపాలన సంస్కరణ ఎలా ఉండాలని చెప్పేసి ఈ యొక్క మొదటి పరిపాలన సంస్కరణ సంఘం, రెండో పరిపాలన సంస్కరణ సంఘం, ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్, సెకండ్ ఏఆర్సీ అనేవి 2 వచ్చినాయి కదా. ఈ యొక్క ఫస్ట్ ఏఆర్సీ
ఫస్ట్ ఏఆర్సీ యొక్క మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని ఫస్ట్ ఏఆర్సీ 1966 ఆ కమిటీ అయినా సరే, లేదా సెకండ్ ఏఆర్సీ కమిషన్ వీరప్ప మొయిలీ అధ్యక్షతను వహించినటువంటి సెకండ్ ఏఆర్సీ అయినా సరే, ఈ రెండు ఏఆర్సీలు కూడా మన భారతదేశంలో ఈ యొక్క లోకాయుక్త వ్యవస్థ ఉండాలని వీళ్ళు సూచించారు, ప్రతిపాదించారు. వీళ్ళే కాదు, మన భారతదేశ రాజ్యాంగంలో ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుంది అని చెప్పేసి 2002 అప్పుడున్నటువంటి భాజపా ప్రభుత్వం, వాజ్పేయి హయాంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అప్పుడు ఒక ఎంఎన్ వెంకటాచలయ్య అనే కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. మన భారతదేశ రాజ్యాంగం యొక్క ఎలాంటి సంస్కరణలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి దీన్ని పరిశీలించండి అని. ఆ కమిషన్ కూడా మన భారతదేశంలో లోకాయుక్త ఉంటే బాగుంటుంది అని చెప్పారు. ఫైనల్గా ఇది మనకు గవర్నెన్స్లో కూడా వస్తుంది. ఫైనల్గా ఏంటంటే ఈ యొక్క ప్రజా ఉద్యమంగా, ఈ యొక్క లోక్పాల్ అనేది ప్రజా ఉద్యమంగా మారి 2011లో అన్నా హజారే నేతృత్వంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రజా ఉద్యమం అనేది మన భారతదేశంలో కరప్షన్, అవినీతిని తగ్గించాలి అని ప్రధానమైనటువంటి ధ్యేయంగా మారినటువంటి ఈ ప్రజా ఉద్యమం ఫలితంగా మనకి లోకాయుక్త చట్టం అనేది 2013లో తీసుకొని వచ్చాం స్టూడెంట్స్. 2013 ఈ యొక్క ఉద్యమం అనేది మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే గవర్నెన్స్లో సివిల్ సొసైటీస్ పౌర సంఘాల యొక్క ప్రాముఖ్యత ఏంది అంటే కనుక, ఈ యొక్క పౌర సంఘాలు చేసినటువంటి ఉద్యమ ఫలితంగానే మన భారతదేశంలో లోకాయుక్త అనేటువంటి చట్టం వచ్చింది. ఇది మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్ రేటింగ్లో కూడా ఉపయోగపడుతుంది. మరి ఈ యొక్క స్టేట్స్, రాష్ట్రాలలో లోకాయుక్త ఏ విధంగా ఉంటుంది నేను మీకు గతంలోనే చెప్పాను. లోకాయుక్త చట్టం 2013 ఇందులో ఉన్నటువంటి సెక్షన్ 63 ఏం చెప్తుందంటే కనుక, రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లో ఈ యొక్క రాష్ట్రాలు తమకు చెందిన తమ అసెంబ్లీలో చట్టాలు ఏర్పాటు చేసుకొని లోకాయుక్తను ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే లోకాయుక్త నిర్మాణం కానీ లోకాయుక్త పనితీరు కానీ ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వేరుగా ఉంటుంది. అన్ని రాష్ట్రాల్లో లోకాయుక్త యొక్క పనితీరు కానీ నిర్మాణం కానీ లోకాయుక్తకు ఉన్నటువంటి అధికారాలు కానీ లోకాయుక్త ఉన్నటువంటి పరిమితులు కానీ అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉండవు. ఇది రాష్ట్రం నుండి రాష్ట్రానికి వేరవుతుంది. ఇప్పుడు కేరళ రాష్ట్రం ప్రభుత్వం ఈ యొక్క లోకాయుక్త చట్టానికి తీసుకొచ్చినటువంటి సవరణలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనము డిస్కస్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, రాష్ట్రాలు తమకు సంబంధించినటువంటి చట్టాలు చేసుకోవచ్చు. మరి ఇప్పుడు కేరళ ప్రభుత్వం ఏం చేసింది? నేను మీకు ఇందాక చెప్పినట్టు కేరళ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఏం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది అంటే కనుక, ఈ యొక్క కేరళలో ఉన్నటువంటి లోకాయుక్త ఏదైతే ఉందో, నేను మీకు ఇందాక చెప్పినట్టు కేరళలో ఉన్నటువంటి లోకాయుక్త ఏదైతే ఉందో ఆ లోకాయుక్త ఇచ్చినటువంటి రిపోర్టును ప్రభుత్వము యాక్సెప్ట్ చేయొచ్చు లేదా రిజెక్ట్ చేయవచ్చు. ఇంతకుముందు ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం దాన్ని ఫాలో అవ్వాల్సి వచ్చింది. అంటే దీనివల్ల ఈ యొక్క కేరళలో ఉన్నటువంటి లోకాయుక్త సంస్థను ఈ యొక్క అధికారాలను కంప్లీట్గా తగ్గించి వేశారు అన్నటువంటి ప్రధానమైనటువంటి విమర్శ ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు వీళ్ళు కేరళ ప్రభుత్వము సెక్షన్ 14, ఇది మీరు ఈ సెక్షన్ గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, సెక్షన్ 14 కేరళ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 14 మార్చారనమాట. మరి ఈ యొక్క కేరళ ప్రభుత్వం ఏం చెప్తుందంటే, మేము మా లోకాయుక్త చట్టాన్ని ఎందుకు సవరించామంటే, ఒక లోకాయుక్తకి ఒక మంత్రిని కానీ ఒక ముఖ్యమంత్రిని కానీ తొలగించండి అని చెప్పే అధికారం లేదు. అలా చెప్పడం అనేది మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 164, మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 164ను ఉల్లంఘించినట్టే అవుతుంది. కాబట్టి ఈ సెక్షన్ ఏదైతే ఉందో లోకాయుక్త చట్టం, కేరళ లోకాయుక్త చట్టంలోని ఈ సెక్షన్ 14 ఏదైతే ఉందో ఆ సెక్షన్ 14ని మేము మార్చుతున్నాము అని చెప్పేసి ఈ యొక్క తీసుకురావడం జరిగింది. అంటే ఇప్పుడు కేరళలో ఉన్నటువంటి లోకాయుక్త ఇచ్చేటటువంటి రిపోర్టుని ఈ యొక్క కేరళ ప్రభుత్వము యాక్సెప్ట్ చేయొచ్చు లేదా రిజెక్ట్ చేయొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత ఫైనల్గా వే ఫార్వర్డ్ ఏంటంటే, మన భారతదేశంలో అవినీతిని అంతమొందించేటటువంటి విషయంలో ఈ యొక్క లోక్పాల్ అండ్ లోకాయుక్త అనేవి కీలకమైనటువంటి వ్యవస్థలు. మరి యొక్క లోకాయుక్తాలను ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రాలు ఆ లోకాయుక్తాలకు తగినటువంటి అధికారాలు ఇచ్చి ఈ యొక్క రాష్ట్రాలలో అవినీతిని అంతమొందించే దిశగా చర్యలు తీసుకుని రాష్ట్రాలలో సుపరిపాలన, గుడ్ గవర్నెన్స్ అనే దాన్ని ఏర్పాటు చేయడంలో ప్రభుత్వాలు కీలక పాత్ర పోషించాలి అని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క లోకాయుక్త విషయంలో ఈ టాపిక్ ఏదైతే తీసుకున్నామో ఈ టాపిక్లో
ప్రధానంగా మనం డిస్కస్ చేసినటువంటి విషయాలు ఏమున్నాయి స్టూడెంట్స్, ఒకసారి మనం రివైజ్ చేద్దాం. ప్రధానంగా అసలు ఈ లోక్పాల్ లోకాయుక్తాలు ఎందుకు న్యూస్లో ఉన్నాయి, వార్తల్లో ఎందుకు ప్రధానాంశాలుగా నిలిచాయి, దాని తర్వాత లోకాయుక్త యొక్క కాన్సెప్ట్ ఏంది, అలానే లోక్పాల్ యొక్క అధికార పరిమితి ఏ విధంగా ఉంది, లోక్పాల్ యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంది, అలానే లోక్పాల్కు ఉన్నటువంటి పరిమితులు ఏంది, పరిమితులు అంటే ఈ యొక్క మినిస్టర్లను ప్రధానమంత్రిని తొలగించే అధికారం లోక్పాల్కు ఉందా లేదు. ఓకే, సో అలానే ఈ యొక్క ఏదైనా ఒక కేసు ఏదైనా ఒక కరప్షన్ జరిగిన తర్వాత 1 year దాటిందనుకోండి, అప్పుడు లోక్పాల్ అది విచారణ చేయలేదు. ఇలాంటివన్నీ లోక్పాల్కు ఉన్నటువంటి పరిమితులు. అలానే లోక్పాల్కు ఉన్నటువంటి ఈ యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్స్ అంటే ఓంబడ్స్మెన్ వ్యవస్థ ఫస్ట్ స్వీడన్లో స్టార్ట్ అయ్యి దాని తర్వాత మన భారతదేశంలోకి ఏ విధంగా వచ్చింది, ఎల్ఎం సెంగ్వివెట్కి లోకాయుక్త నేమ్ పెట్టడం, దాని తర్వాత ఫస్ట్ ఏఆర్సీ, సెకండ్ ఏఆర్సీ, అలానే వెంకటాచలయ్య కమిషన్ కూడా ఈ యొక్క లోకాయుక్త వ్యవస్థని సో ప్రతిపాదించడం, అలానే అన్నా హజారే నేతృత్వంలోని జన్ లోక్పాల్ యొక్క ఏదైతే కనుక ఉద్యమం కొనసాగిందో 2011లో అది కాస్త లోకాయుక్త చట్టం 2013గా వచ్చిందని మనం డిస్కస్ చేస్తాం. అలానే లోక్పాల్లో ఎవరెవరు సభ్యులు ఉంటారు, 8 మంది గరిష్టంగా సభ్యులు ఉంటారు, ఇందులో ఖచ్చితంగా 50% రిజర్వేషన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలని మనం డిస్కస్ చేసాం. ఫైనల్గా మనం డిస్కస్ చేసింది ఏంటంటే లోకాయుక్తాలు రాష్ట్రంలో ఉంటాయి, లోక్పాల్ దేశం ఉంటుంది. లోకాయుక్తాలు ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి లోకాయుక్త యొక్క నిర్మాణం కానీ దాని యొక్క విధులు కానీ అధికారాలు కానీ పరిమితులు కానీ వేరుగా ఉంటాయి. ఇప్పుడు ఏ రాష్ట్రం యొక్క లోకాయుక్త చట్టం మారింది, కేరళ ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని లోకాయుక్త ఇచ్చినటువంటి రిపోర్టుని పాటించవచ్చు లేదా పాటించకపోవచ్చు అని ఒక సవరణ తీసుకురావడం జరిగింది. అది వాళ్ళు సపోర్ట్ చేసుకున్నటువంటి కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 163, 164 ప్రకారము ఈ యొక్క లోకాయుక్త చెప్తే తీసేసేటటువంటి ఏదైతే విధానం ఉందో అది రాజ్యాంగ విరుద్ధం. కాబట్టి ఆర్టికల్ 163, 164 ప్రకారము మేము ఈ సవరణ తీసుకొస్తున్నామని చెప్పేసి కేరళ ప్రభుత్వం తమ యొక్క సవరణను సమర్థించుకుంది. ఈ విధంగా మనము లోకాయుక్త గురించి రీసెంట్గా వచ్చినటువంటి న్యూస్లో మనం డిస్కస్ చేయడం జరిగింది స్టూడెంట్స్. థ్యాంక్ యూ. This video is brought to you by AKSIAS.